వెల్కమ్ టు పల్లవి టీవీ. మనకు పహల్గామ్ అటాక్ తెలుసు కదా! అత్యంత దారుణంగా జరిగినటువంటి ఆ ఉగ్రదాడిలో దాదాపు 27 మంది అమాయకులు టూరిస్టులు చనిపోయారు పహల్గామ్‌లో. అది ఆ దాడి జరిగి ఏడాది దాటిపోయింది మొన్న ఏప్రిల్‌కే. సో, ఈ పహల్గామ్ దాడి తర్వాత లోయలో కాశ్మీర్ లోయలో జరిగినటువంటి మరొక దురదృష్టకరమైన ఘటన ఏంటంటే నిన్న జరిగింది. మనకేదైతే కేదార్‌నాథ్ యాత్ర ఉంటది కదా! ఆ యాత్రికులకు బందోబస్తుగా నిలబడ్డటువంటి ఒక హెడ్ కానిస్టేబుల్‌ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఇది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగినటువంటి మొదటి దాడిగా చెప్తా ఉన్నారు. సో, ఆ దాడిలో చనిపోయిన హెడ్ కానిస్టేబుల్ గురించి చూద్దాం. ఇతనే ఆయనే ఆషిక్ హుస్సేని ఖురేషి అనే ఈ హెడ్ కానిస్టేబుల్‌ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. సో, మళ్ళీ పహల్గామ్ ఉగ్రదాడి ఆ దాడి ఘటన తర్వాత మళ్ళీ దాడి జరగడం ఏంటి? అసలు ఇప్పటివరకు ఆ టెర్రరిస్టులను ఎందుకు పట్టుకోలేకపోయారు మన భద్రతా బలగాలనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్‌గా నిలబడ్డది. సో, ఈ నేపథ్యంలోనే అనంతనాగ్ జిల్లాలో జరిగిందిది. సో, అనంతనాగ్ జిల్లాలో లాల్‌కోట చౌరస్తా వద్ద కేదార్‌నాథ్ యాత్రికులకు వాళ్ళ బందోబస్తు డ్యూటీలో ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ మీద కాల్పులు జరిగినాయి. వెంటనే హాస్పిటల్ తీసుకుపోయే క్రమంలో అతను చనిపోవడం జరిగింది. సో, ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ మొత్తం ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించారు. అనంతనాగ్ జిల్లా సహా ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడతా ఉన్నాయి. ఎవరైతే పహల్గామ్ ఉగ్రదాడికి ఘటనకు సంబంధించి పాల్పడినటువంటి ఆ వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తికి సంబంధించి ఉగ్రవాద సంస్థల నుంచి వీళ్ళకి ఏదైతే లింక్స్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన ఆస్తులు మొత్తం ఇప్పుడు ధ్వంసం చేస్తా ఉన్నారు. సో, ఆ ఆస్తుల్లో ప్రధానంగా వీడు పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తిలో అదిల్ తోకర్ వీడు. అదిల్ తోకర్ అనే ఈ వ్యక్తి పహల్గామ్ దాడి ఘటన ప్రధాన సూత్రధారుడిగా అంటే ఇక్కడ ఉండి ఆ ఘటనకు పాల్పడిన వ్యక్తిగా భావిస్తా ఉన్నారు. ఇప్పుడు వీనికి సంబంధించినటువంటి ఏవైతే వీనికి సానుభూతి పరులకు సంబంధించినటువంటి ఇండ్లు ఏవైతే ఉంటాయో నివాస స్థలాలు మొత్తం నిన్న బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇవాళ గురువారం తెల్లవారుజామున మొత్తం ఇండ్లని నేలమట్టం చేశారు భద్రతా బలగాలు. వీని చరిత్ర కనుక చూస్తే వీడు అనంతనాగ్ జిల్లాలోనే పుట్టిండు. అనంతనాగ్ జిల్లాలో పుట్టిన తర్వాత అక్కడనే పాఠశాల ప్రభుత్వ బడిలో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేసి స్టడీ వీసా మీద పాకిస్తాన్ పోయిండు. నిజంగా పాకిస్తాన్ ఉన్నోడు ఎవడన్నా ఉంటే ఇక్కడికొచ్చి చదువుకుంటారు. పెద్ద పెద్ద విద్యాలయాలు, విద్యా సంస్థలు, ఇన్స్టిట్యూషన్స్ అని ఇక్కడ ఉంటే వీడు స్టడీ వీసా మీద పాకిస్తాన్ పోయి అక్కడ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఏదైతే ఉగ్రవాద సంస్థ ఉందో ఆ ఉగ్రవాద సంస్థతో లింకులు ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత మళ్ళీ భారత్‌కు వచ్చిండు. మొన్న పహల్గామ్ దాడి ఘటనకు సంబంధించి పూర్తిగా వీని కన్సర్న్‌లోనే వీడి ఆధ్వర్యంలోనే ఆ దాడి ఘటన జరిగినట్టుగా మనకు భద్రతా బలగాలు గుర్తించినాయి. సో, ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే బుల్డోజర్ యాక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు అందులో వీడిల్లు కూడా కూల్చేశారు భద్రతా బలగాలు. మనం చూడొచ్చు అది. ఇది ఈ రోజు తెల్లవారుజామునటువంటి జరిగినటువంటి ఘటన. వీడితో పాటు రషీద్ హరూన్ అనే ఇంకొక ఉగ్రవాదికి సంబంధించినటువంటి ఇండ్లు కూడా కూల్చేయడం జరిగింది. కానీ వీలైనంత త్వరగా పట్టుకుంటామని అటు జమ్మూ కాశ్మీర్ డీజీపీ కావచ్చు, అట్లాగే మిగతా పోలీసు అధికారులు కావచ్చు వీళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఇప్పుడు ఆ లోయ మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే ఒక హెడ్ కానిస్టేబుల్ విధుల్లో ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ అత్యంత దారుణంగా కాల్చి చంపబడడం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కూడా మళ్ళీ అట్లాంటి ఒక ఘటన ఒక కానిస్టేబుల్‌ని చంపడం అనేది దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనికోసం గాలింపు చర్యలైతే వేగంగా పెంచారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మరి ఇది ఇంటి దొంగల పనేనా? లేకుంటే ఉగ్రవాది నేరుగా వచ్చి కాల్పులు జరిపిండా? ఉగ్రవాది స్లీపర్ సెల్ ఎవడైనా ఈ ఘటనకు పాల్పడ్డా? ఉగ్రవాద సానుభూతి పరులేమైనా ఈ కాల్పులు జరిపారా? ఆ తుపాకులు ఎక్కడికొచ్చాయి? అసలు ఏం జరగబోతా ఉందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు లోయలో జరిగినటువంటి ఈ ఘటన మరొకసారి హై టెన్షన్ సృష్టించిందని చెప్పవచ్చు.